ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 4వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు అనుభవిస్తున్న శిలువ శ్రమలను చూస్తూ ఎంతగానో దుఃఖిస్తున్న కొంతమంది స్త్రీలు అక్కడున్నారు. తన గురించి దుఃఖిస్తూ తనను వెంబడిస్తున్న స్త్రీల వైపు తిరిగి యేసు ప్రభువారు చెప్తున్న మాటలివి. ఈ లోకంలో దుఃఖము 2 రకాలుగా కనబడుతుందని అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నారు. అవే లోకానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేస్తుంది అని ఉంటుంది. ఈ లోకంలో నష్టం కలిగినప్పుడు, నిరాశ కలిగినప్పుడు, కోరుకున్నది దొరకకపోయినప్పుడు, ఎవరికీ తెలియకుండా చేస్తున్న పాపము బయటపడినప్పుడు కలిగే దుఃఖమే లోక సంబంధమైన దుఃఖము. అది కొంతసేపు విచారాన్ని కలిగిస్తుంది, కానీ నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించదు. లోక సంబంధమైన దుఃఖానికి మంచి ఉదాహరణ యేసు ప్రభు వారిని అప్పగించిన ఇస్కరియోతు యూదా యొక్క జీవితం. లోకానుసారంగా దుఃఖపడ్డాడు, మారుమనసు పొందలేకపోయాడు, తెలివి తక్కువ ఆలోచన చేసి ఉరిపెట్టుకున్నాడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము మారుమనసు కలుగచేస్తుందని మనం చూస్తాం. మనం చేసే పాపములను బట్టి, అవిశ్వాస క్రియలను బట్టి, దేవునికి వ్యతిరేకంగా జీవించటాన్ని బట్టి దేవుని ఆత్మకు దుఃఖం కలిగించటం వలన ఒక విశ్వాసిలో కలిగే దుఃఖమే దైవ చిత్తానుసారమైన దుఃఖం. అలాంటి దుఃఖము దేవుని వైపు తిరిగేలా చేస్తుంది, పశ్చాత్తాపం కలిగేలా చేస్తుంది. కాబట్టి ప్రభు అనుభవించిన శిలువ శ్రమలపై నామకార్థంగా దుఃఖపడకుండా మనం కలిగి ఉన్న పాప జీవితంపై దుఃఖపడినప్పుడు ప్రభు మన జీవితాలను మార్చుతాడు. అటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.